సాలిన్ వన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను పకోడీలు తయారు చేస్తున్నాను. హోమ్ మేడ్ పకోడీలు తయారు చేస్తున్నాను. ఇది నా స్టైల్లో తయారు చేసి చూపిస్తానండి. ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది ఇంగ్రీడియంట్స్, దాని ప్రాసెస్ విధానం అంతా చూసుకుందామండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చి ఉంటే ఫస్ట్గా ముందు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామండి. ఇప్పుడు ఉల్లిపాయలను ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి. మంచిగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్ వేసుకున్నాం కదా, ఈ విధంగా మళ్ళీ కొన్ని పచ్చిమిర్చిలు ఒక 6-7 వరకు పచ్చిమిర్చిలు వేసుకోవాలి. నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే కారం వేసుకోవాలండి. అందులోనే సరిపడా కారం వేసుకోండి. కారం తక్కువనే వేసుకోవాలి, 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కారం. లైట్గా పసుపు వేసుకోండి. జస్ట్ కలర్ కోసం లైట్గా పసుపు వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ధనియాలు తీసుకొని ఇలా క్రష్ చేసేసుకోవాలి. కొన్ని ధనియాలు చాలు, ఇలా క్రష్ చేసి ఇందులోనే వేసేసుకోవాలండి. క్రష్ చేసి ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఓము కూడా వేసుకుందాము. ఆ ఓమును కూడా క్రష్ చేసి వేసుకోవాలి. జస్ట్ కొంచెం ఓమును తీసుకుందాము, అందులోనే క్రష్ చేసి వేసుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ కూడా వేసేసుకొని మంచిగా కలపాలండి. వాటిని గట్టిగా కలిపేసి సాల్ట్ సరిపడా వేసుకోండి, చూసి వేసుకోండి. నాకు ఒక 1/4 స్పూన్ వరకు వేసుకున్నానండి నేను. నెక్స్ట్ 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకుందామండి. ధనియాల పొడి వేసాక గరం మసాలా కూడా కొంచెం వేసుకుందాము. ఇవన్నీ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. గరం మసాలా వేసేసుకొని ఇప్పుడు నెక్స్ట్ వీటన్నిటిని మంచిగా కలుపుకున్నామండి. మంచిగా కలుపుకోవాలి. ఫస్ట్ లైట్ కలిపేసుకున్న తర్వాత గట్టిగా కలపాలండి. కలిపే విధానంలోనే మనకి పకోడా రెడీ అవుతుంది, బాగా టేస్ట్ వస్తుంది. ఈ మసాలా అంతా వీటికి పట్టుకోవాలన్నమాట. పట్టుకుంటే చాలా టేస్టీ ఉంటుంది ఆనియన్ పకోడా. మన బయట షాప్స్లలో అది ఏమంటారు, షాప్లలో ఎలా దొరుకుతుందో అలా తయారవుతుంది అన్నమాట. మసాలా అంతా వీటికి పట్టేశాక ఇందులో వాటర్ రావాలన్నమాట. ఉల్లిపాయ వాటర్ అంతా వచ్చాక, ఉల్లిపాయ వాటర్ వచ్చేదాకా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలాగ కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనము ఇది నేను చూపిస్తాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ పిండి ఉంది కదా, 2 కప్పులు వచ్చేసి శనగపిండి తీసుకునండి. 1 కప్పు వచ్చేసి ఇది మన బియ్యం పిండి తీసుకున్నాను అనమాట. ఈ పిండిని కూడా రెండింటిని మిక్స్ చేసి అందులో వేసేద్దాము. రెండింటిని మిక్స్ చేసి ఇందులో వేసేద్దాము. ఈ పిండిని అంతటిని ఇందులో వేసేసుకొని సరిపడా వేసేసుకొని కలుపుకోండి. కావాలంటే కొంచెం వాటర్ కూడా వేసుకోండి. లైట్గా వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా కొంచెం లైట్గా నీళ్ళు చల్లుకున్నానండి. నీళ్ళు చల్లుకొని ఈ విధంగా పొడి పొడిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు దీనిని మన నూనెలో వదులుకోవాలి. ఎలా వదులుకోవాలి ఏంటనే చూపిస్తాను రండి. ఈ విధంగా నూనెలో వదిలేసుకోవాలండి. కొంచెం కొంచెం ఈ విధంగా పిడికిలు పట్టేసేసుకొని మొత్తం నూనెలో వదిలేసేసుకోవాలి. ఉల్లిపాయలు కదా కొంచెం పొంగుతుంది, అందుకే నేను తక్కువ నూనె వేసుకున్నాను. బాగా వేగనివ్వాలండి. వేగనిచ్చాక తీసేసుకుందాము.
ఈ విధంగా మొత్తం వేగిపోయండి. ఈ మీడియంగా ఉన్నప్పుడు మాత్రం తీసేసుకోవాలి. ఎక్కువ వేగిపోతాయి, మళ్ళీ నల్లగా అయిపోతాయి ఉల్లిపాయలు. ఎక్కువ వేగితే బాగోదు. ఈ విధంగా వేడి వేడి పకోడా రెడీ అయిపోయిందండి. టేస్టీ స్వీట్ షాప్లో దొరికే వేడి వేడి పకోడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ నేను ఈ మొత్తం చేసేసుకొని చూపిస్తానండి మీకు. ఈ విధంగా రెండో వాయి కూడా వేసుకున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ ఇవి కూడా తీసేసుకోవాలి. మొత్తం తీసుకొని మీకు సర్వ్ చేసి చూపిస్తాను. ఈ విధంగా ఈ కలర్లో ఉన్నప్పుడు తీసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ తీసేసుకోవాలి. అదేవిధంగా మొత్తం తీసేసుకొని మీకు సర్వ్ చేసి చూపిస్తాను నేను ఎలా వచ్చాయి ఏంటి అనేది. ఈ విధంగా కరివేపాకును కూడా 2 రెమ్మలు నూనెలో తీసేసుకోవాలి. తీసేసుకొని ఇది కూడా మనం వేయించుకున్న పకోడా మీద వేసుకున్నామండి. ఈ విధంగా టేస్టీ పకోడా రెడీ అయిపోయిందండి. మన స్వీట్ షాప్లో ఎలా తయారు చేసుకుంటారో ఆ విధంగా రెడీ అయిపోతుంది. ఇది మీరు వర్షాలు వచ్చేటప్పుడు కానీ ఎప్పుడు మీకు మూడ్ మంచిగా చేసుకోవాలనిపించినప్పుడు చేసుకొని తినండి, ఎంజాయ్ చేయండి. ఇంకా తినాలనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పకోడాని. నేను ఇంకొక పకోడా వెరైటీతో మీ ముందుకు వస్తాను. నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.